సినారే మృతితో సాహితీ లోకం పెను విషాదంలో మునిగిపోయింది. సుద్దాల అశోక్ తేజ, గజల్ శ్రీనివాస్ వంటి శిష్యులు గురువు పార్థివ దేహాన్ని చూసి విలపించారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా కంటతడి పెట్టారు. సినారే భౌతికంగా లేకపోయినా ఆయన ఇరిగిపోని గంధంలాంటి కవితా రచనల్లో సజీవంగా ఉంటారని సినీ, రాజకీయ, సాహితీ ప్రముఖులు అంజలి ఘటించారు. తెలుగు జాతికి 2వ జ్ఞానపీఠాన్ని తీసుకొచ్చి భారత ప్రభుత్వం చేత నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యి తెలుగు వారి యొక్క కీర్తి ప్రతిష్టలను ఆసేతు సీతనగ పర్యంతం వ్యాప్తి చేసినటువంటి నారాయణ రెడ్డి గారు కన్నుమూయటమైనటువంటి తెలుగు జాతికి తీరని లోటు. శ్రీనివాసు నా మానసపుత్రుడు అని ఆయన కవితాత్మకంగా నా గురించి ఆయన అన్నారు. ఆ మాట నీకు గాన యోగ్యమైంది రాస్తున్నాను అని చెప్పి ఆయన గజల్స్ పంపించేవారు నాకు. ఇంతకుముందు తెలుగు సాహిత్యం ఏం చెప్పేవారంటే నన్నయ్యకు ముందు నన్నయ్య తరువాత అని. ఇప్పుడు సినారే ముందు సినారే తరువాత. కొత్త రచయితల పుస్తకాలకు ముందు మాటలు రాసిన వాళ్లలో ఎక్కువ రాసినటువంటి ఏకైక వ్యక్తి నారాయణ రెడ్డి గారే అవుతారు. ఆయన నుండి ప్రేరణ పొందని వాళ్ళు లేరు. ఆయన నీడలో ఎదుగని కవి ఉండడేమో తెలుగు నేల మీద. కవిత్వములో కన్న తండ్రిని కోల్పోయినంత బాధగా ఉంది. సరళత, స్పష్టత, సూటిదనంతో పాటు సాంప్రదాయాన్ని మేళవించిన ఆధునిక కవిత్వాన్ని తెలుగు సాహిత్యానికి అందించిన మహా రచయిత శ్రీనారాయణ రెడ్డి గారు. అందరి లెక్క మన లెక్కనే, కానీ ఆ అక్షరాలని పొదిగి దాన్ని ఒక శక్తిగా మారుస్తారు. దాన్ని జీవపదం అంటారు. నా మీద కాల్పులు జరిగినప్పుడు అన్న వచ్చినప్పుడు ఒరే పాలు కూడా పాటను కాల్చేస్తావురా, పాటనే బతుకుంటదని చెప్పాడు. అది అప్పుడప్పుడు అనిపించింది, జ్ఞానపీఠకి అవార్డు ఎందుకు ఇచ్చారు ఈయనకి. కర్పూర వసంతరాయలు అనేటువంటి గొప్ప కవిత ఆయన రాశారు, అందుకే ఇచ్చారేమో అనిపించింది. చెన్నైలో ఉన్నప్పటి నుంచి 1980 నుంచి కూడా ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. నారాయణ రెడ్డి గారు నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు. నేను కంఠం విప్పిన తర్వాత అందరి దృష్టిలో పడడానికి ఆయన పాటలు చాలా ఎక్కువ కారణం. ఆయన మనసులాగానే ఆయన మరణం కూడా అనాయాసంగా జరిగింది. మా చిన్నప్పుడు గొప్ప మాట చెప్తుండేవాళ్ళు, నలుగురితో మంచిగా ఉండాలరా నాయన అని. నలుగురితో కాదురా నాన్న, ఎప్పుడు ఎవరితో పని ఉంటుందో చెప్పలేము ఈ లోకంలో, పిచ్చి కాకి విలువ ఉంటుందో పిండం పెట్టే సమయంలో అంటాడు మహానుభావుడు. మనమూరు పాండవుల్లో ఒక పాట మాత్రం శివ శివ అనలేనరా అని. ఆ సాంగ్ రాయాలంటే కొంచెం కష్టం నారాయణ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతుండేవాడు. కష్టం ఈయన రాసితేనే వస్తుంది మనకి చెప్పి గంటన్నరలో రాశాడు ఆయన ఆ పాట. అలాంటి వారి గురించి చెప్పడానికి అలాంటి వారు సరిపోడని కూడా చెప్తున్నాను. అంత గొప్పగా కుంభావ సరస్వతి ఆఫీస్కి వచ్చి కుర్చీలో ఏమిలో అక్కడ సార్ 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 మిమ్మల్ని మీ సాపది మీద కూర్చుంటా, ఎంత మహాకవి ఎలాగున్నాడా అనుకుంటే చాలా చిన్న పిల్లలాగా మాతో మిగిలిపోయి చూస్తే ఎంత మంచి మనిషి అండి. నన్ను ఎప్పుడు ఉత్తేజవంతమైన ముద్దుగా పిలిచేవారు. కబుర్లు చెప్పకే ఓ కాలమా, ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం, గంపెడ ఆకాశాన్ని తీసుకొచ్చి పెరట్లో నాటి చూడు, చీకటి పడేసరికి నక్షత్రాలుగా మలుచుకొస్తాయి. ఏం సాహిత్యం అది. అనుబంధం, ఆత్మీయత అంతా పుట్టుకొని ముందే చెప్పిన వేదాంతుడికి, అనంతుడికి, కవితండ్రికి పాఠాభివందనం, పాదాభివందనం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రఖ్యాత కవి, రచయిత, అనేక గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి, ఓ మేధావి. ఆయనకి గౌరవార్థం రాజ్యసభ సభ్యులుగా ఇవ్వడం జరిగింది. సమాజంలో అత్యంత గౌరవించబడినటువంటి మేధావి. ఆయన పాటలు కానీ, గ్రంథాలు కానీ, ఆయన జీవితం కానీ, ఆయన కాలం చేయటం చాలా బాధాకరం. నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మరణం చాలా బాధాకరం. ప్రత్యేకించి తెలుగు సాహిత్య రంగంలో ఆయన ఒక మగుటలేని మహారాజు. సాహిత్యం మీద ఉన్న కమాండ్, ముఖ్యంగా భాష మీద ఉన్న పట్టు, కొన్ని పదాలు ఆయనకు మాత్రమే సొంతం. అటువంటి సీనారయ్య గారి యొక్క అకాల మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చనిపోవడము చాలా బాధాకరం విషయము. ఆయన కాలేజ్ టైంలో ఉన్నప్పుడే మంచి మంచి కవితలు రాసేవారు. ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మరి ఎన్టీ రామారావు గారికి చాలా క్లోజు, చాలా పాటలు కూడా ఆయన రాశారు. ఎన్టీ రామారావు గారికి ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా క్లోజ్ ఉండడంతో మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా ఉండడం జరిగింది. జాతీయ స్థాయిలో
తెలుగు వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి మన నారాయణ రెడ్డి గారు. అక్కడ నందమూరి తారక రామారావు గారి పాఠ్యాంశాల్లో ఎలా చేర్చాలో ఇక్కడ కూడా నారాయణ రెడ్డి గారి యొక్క జీవితం అన్నది పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన విషయం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఆయన స్మృతిని నిరంతరం గుర్తుంచుకోవడం కోసం విగ్రహాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, సాహిత్య సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు సముచిత రీతిలో గుర్తు తెస్తున్న మనసారా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.